నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. చంద్రబాబు గారిని కలవడానికి ముందు అమిత్ షా ఇంకొక బీజేపీ సీనియర్ నేతని కలిశారు. అయితే వాళ్ళిద్దరి మధ్యలో కొన్ని చర్చలు జరిగాయి. ఇంతగా ఆ చర్చలు ఏంటి, ఆ కలిసిన బీజేపీ నేత ఎవరు, ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులకు కూడా సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారికి అపాయింట్మెంట్ ఇచ్చారు. అయితే ఈరోజు వెళ్తున్నారు మన ఢిల్లీకి. అయితే దీనికన్నా ముందు ఏంటంటే అమిత్ షా గారు ఒక బీజేపీ సీనియర్ నేతని కలిశారు. అంటే ఏంటంటే స్థానాల గురించి, సీట్ల గురించి, పొత్తుల గురించి మాట్లాడడానికి అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇంతగా సీనియర్ బీజేపీ నేత ఎవరు సార్? ఎందుకు అంటే తనకన్నా ముందు వీళ్ళతో కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఏముంది సార్? ఇది చంద్రబాబు నాయుడు గారు వెళ్ళింది బీజేపీ పార్టీ ఆహ్వానం మేరకేనమ్మా, అపాయింట్మెంట్ ఇవ్వటం కాదు, ఆహ్వానించారు రమ్మని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆవశ్యకత ఇవాళ బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఉంది అని వాళ్ళు గట్టిగా ఫీల్ అయ్యారు. ఎట్లా అంటే తెలుగుదేశం అండ్ జనసేన కూటమికి ప్రజల్లో ఆదరణ బాగా దొరుకుతుంది. మొన్న అరెస్టు తర్వాత జరిగిన పరిణామాల్లో వీళ్ళిద్దరూ బాగా పుంజుకున్నారు. అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ మీద చాలా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వాళ్ళ పరిపాలనా విధానం మీద కానివ్వండి, ప్రభుత్వ విధానాల వల్ల కానీ, ముఖ్యమంత్రి గారి వైఖరి వల్ల, పార్టీలోనే ఎమ్మెల్యేస్లో కానీ సీనియర్ మంత్రుల్లో కూడా చాలా తేడా వచ్చింది. లోక్సభ సభ్యులు, ఎందుకంటే ఆయన దాదాపు 1/3 ఆఫ్ ద మెంబర్స్కి సీట్లు లేకుండా చెప్పేశారు. అదేమంటే సర్వే రిపోర్ట్లు అంటున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేస్ పాత్ర వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చాలా నామమాత్రం, అసలు లేనట్టే. ఎందుకంటే విధాన నిర్ణయాలన్నీ ముఖ్యమంత్రి గారు స్వయంగా తీసుకుంటారు. ఆయన ఎవరిని ఇతరులతో దాని మీద చర్చించే ప్రశ్నే లేదు. తర్వాత రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద మిత్రపక్షాలన్నింటినీ ఒక ఐక్య వేదికగా పిలిచి చర్చిస్తారు ఎవరైనా. గతంలో ముఖ్యమంత్రులు ముఖ్యమైన విధాన నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ప్రజా సమస్యల గురించి చర్చించేటప్పుడు వివిధ పార్టీలు ఏమి ఆలోచిస్తున్నాయి, ఏం సలహా చెప్తాయని పాటించినా పాటించకపోయినా ప్రజాభిప్రాయాన్ని సేకరించడంలో వీళ్ళని పిలుస్తారు. కానీ ఇక్కడ అట్లాంటిది ఏం జరగట్లేదు. తర్వాత శాసనసభ నియోజకవర్గాల్లో శాసనసభ్యుల్ని విశ్వాసంలోకి తీసుకొని ఎట్లాంటి విధాన నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు మనకు దగ్గర అవుతారు, మనం ప్రజలకు దగ్గర కాగలుగుతాం, అసలు ప్రజలు ఎదుర్కొంటున్న నిజమైన సమస్యలు ఏంటి, వాటికి మనం ప్రభుత్వం తరపున ఏ విధమైన చర్యలు తీసుకుంటే వాళ్ళకి ఉపయోగంగా ఉంటుంది, ఇలాంటివన్నీ ఏమీ లేదు. ఫ్యాన్సీగా ఆయన ప్యాలెస్లో కూర్చుని ఒకళ్ళిద్దరు ఆయనకి ముఖ్య సలహాదారులు అనుకున్న వ్యక్తులు ఏసీ రూముల్లో కూర్చుని ఏ నిర్ణయాలంటే ఏది తోస్తే అది తీసుకోవటమే తప్ప ఇది ప్రజలకు అవసరమా, ప్రజలకు ఉపయోగపడుతుందా? సపోజ్ 100 రూపాయలు ఖర్చు పెట్టి ₹1 ప్రయోజనం దొరికిందనుకోండి, అటువంటి పథకాల వలన ప్రయోజనం లేదు కదా. 100 రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు కనీసం 90 రూపాయలు అయినా ప్రజలకు ఉపయోగపడ్డప్పుడు ఒక 10 రూపాయలు పోయినా పర్వాలేదు. కానీ 100 రూపాయల్లో ₹1 మందం కూడా ప్రజలకు ఉపయోగపడని పథకాలు పెట్టడం ప్రజలకు ఏ విధంగా కూడా ఉపయోగపడదు. చూసి వాళ్ళు కూడా ప్రభుత్వం సొమ్ముని ఇట్లా వృధా చేస్తున్నారు, ఎవరికి ఉపయోగపడలేదనే ఒక అభిప్రాయం అయితే వచ్చింది. దీనికి కారణం ఏంటంటే ముఖ్యంగా శాసనసభ్యుల్ని విశ్వాసంలో తీసుకుని తరచూ సమావేశాలు పెట్టకపోవటం, దాని మూలన శాసనసభ్యులకి అపాయింట్మెంట్ ఇవ్వకపోవటం. ఎప్పుడైనా శాసనసభ్యులు కొన్ని సలహాలు చెబుదాం అనుకున్న సీనియర్లు కానీ వాళ్ళ నియోజకవర్గంలో ఉండే ఇబ్బందుల గురించి కానీ ముఖ్యమంత్రి గారు అసలు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వాలి, కొంతమంది మంత్రులకే ఇవ్వని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఇక్కడ తేడా వచ్చింది అనేది బీజేపీకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెలిసిపోతుంది. అయినా ముంజేతి కంకణానికి అర్థం ఎందుకని ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో కేంద్రానికి తెలియకుండా ఉండదు. ఇంకోటి ఏంటంటే మోడీ గారికి దేశంలో అన్ని ప్రాంతీయ భాషల్లో ప్రముఖమైన పత్రికల్లో ఏం న్యూస్ వస్తుందో కూడా ఆయనకి 10 గంటల లోపు సమాచారం తెలిసిపోతుంది. తెలుగు పేపర్లో కూడా ఏమొచ్చింది, లీడింగ్ న్యూస్ పేపర్స్లో అంత నెట్వర్క్ ఉంది ఆయనకి. అంటే ప్రతి రాష్ట్రంలో జరిగే ప్రాంతీయంగా జరిగే కార్యక్రమాలు, రాజకీయ మార్పులు చేర్పులు కానివ్వండి, సమస్యలు కానివ్వండి, అసలు ఆ ప్రభుత్వం ఎదుర్కొంటున్న తీరు కానీ, ఇప్పుడు సపోజ్ వైఎస్ఆర్సీపీలో దాదాపు 30% మెంబర్స్ని చేంజ్ చేస్తున్నారనే విషయం పార్టీలో అంతర్గతంగా గందరగోళంగా ఉందన్న విషయం తెలవబట్టే కదా ఇవాళ తెలుగుదేశాన్ని ఆయన ఆహ్వానించింది. ఇన్ని రోజుల్లో ఇప్పుడు తెలుగుదేశాన్ని వాళ్ళు ఆహ్వానించలా, ఏదో యాదృచ్ఛికంగా కలవటం. ఒకసారి చంద్రబాబు గారు అడిగిన అపాయింట్మెంట్ ఇవ్వని రోజులు కూడా ఉన్నాయి. ఒకసారి ఏదో పని మీద వెళ్తే కూడా ఒక సమావేశానికి ఆయనే పిలిపిస్తే గవర్నమెంట్ తరపున వెళ్తే
అప్పుడు ఆయన ఆలింగనం చేసుకుని మీరు అప్పుడప్పుడు రండి ఢిల్లీ, వచ్చినప్పుడు మనం కలుద్దాము, కొన్ని విషయాలు మీతో చర్చించాలని మోడీ గారు అన్నాడు. ఒక మర్యాదపూర్వకంగా అన్నప్పుడు ఈయనేమి అట్లాని ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. మళ్ళీ అక్కడి నుంచి ఆహ్వానం వచ్చే వరకు కూడా ఈయనంతటి చొరవ తీసుకుని వెళ్ళింది ఏం లేదు. కావాలంటే ఆయన అప్పుడప్పుడు మధ్యలో పవన్ కళ్యాణ్ వెళ్ళి అక్కడ వెళ్ళి మాట్లాడుకుని వచ్చుకునేవాడు తప్ప ఈయన విషయాలు ఏమి ఆయన మాట్లాడాల. కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి అభిప్రాయం ఎలా ఉండేదంటే, నేను ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నా కాబట్టి వీళ్ళు కూడా బీజేపీతో మనం ఎన్నికల పొత్తులో ఉంటే రేపు ఉత్తరోత్తర బీజేపీ కనుక రేపు హ్యాట్రిక్ కొట్టి కేంద్రంలో కనుక అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి కానీ, రాష్ట్రంలో అభివృద్ధి కానీ, పరిశ్రమల ఏర్పాటు కానీ చాలా బ్యాడ్ షేప్లో ఉంది. దాదాపు ఈ 5 సంవత్సరాల్లో ఒక 20 ఏళ్ళు వెనకబడిపోయింది అనేది సామాన్య ప్రజలు కూడా చెబుతున్నారు. ప్రగతి దెబ్బతిందని. ఇప్పుడు ఈ ప్రగతిని దెబ్బతిన్న ప్రగతిని కనుక రీకూప్ చేసుకోవాలి, భర్తీ చేసుకోవాలంటే ఏదన్నా అక్కడ పైన వడ్డిచ్చేవాళ్ళు మనాడై ఉండాలి. ఇప్పుడు కనుక సపోజ్ బీజేపీ కనుక అక్కడ కనుక అధికారంలోకి వస్తే, ఇప్పుడు తెలుగుదేశం ఇక్కడ అధికారంలో రావడానికి పరిస్థితి అంత లైన్ క్లియర్గా ఉంది. ఒకటి ఏంటంటే వైఎస్ఆర్సీపీ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది, వాళ్ళ పార్టీ నాయకులకే పార్టీ మీద వ్యతిరేకత ఉంది. ఇవాళ షర్మిల్ గారు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఇంకా దారుణంగా పడిపోయింది. ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు గారిని ఇన్వైట్ చేసి మనస్ఫూర్తిగా ఇద్దరిని పరస్పరం విశ్వాసంలో ఉండి ఏ విధంగా విన్ విన్ సిచ్యువేషన్, బీజేపీకి మీరు ఏ విధంగా మేలు చేయగలుగుతారు, మేము మీకు ఎట్లా మేలు చేయగలుగుతాం, మీరు మా నుంచి ఏం ఆశిస్తున్నారు, రాష్ట్రంలో రేపు కనుక మేము అధికారంలోకి వచ్చి మీరు అధికారంలోకి వచ్చినప్పుడు మీకు మెయిన్ ప్రయారిటీస్ ఏంటి. సపోజ్ బాగా వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి ఉంది, 13.5 లక్షల కోట్ల అప్పులు ఉన్నట్టున్నాయి. వీటి మీద వడ్డీలు, వీటికి రిజర్వ్ బ్యాంక్ ద్వారా మీకు ఎంత రిలీఫ్ కావాలి, తర్వాత మీకు ఏదన్నా స్పెషల్ స్టాటస్గా ఇవ్వలేకపోయినా ప్యాకేజ్గా ఇవ్వటానికి మీరు ఏమేమి ఆశిస్తున్నారు, అట్లాంటి కొన్ని బహిరంగ చర్చిస్తారు. 2018లో చంద్రబాబు నాయుడు గారు ఇదే ఇష్యూ మీద డిఫర్ అయ్యి బయటికి వెళ్ళిపోయాడు ఎన్డీఏ నుంచి, బీజేపీని ధిక్కరించి. ఏంటి మాకు స్పెషల్ ప్యాకేజీలో కూడా మీరు సరిగ్గా మాకు న్యాయం చేయట్లేదని. అప్పుడు ఈయనేమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, నే గనక అధికారంలోకి వస్తే మెడల్ వంచి తీసుకొస్తా అన్నాడు. 22 మందిని ఇచ్చారు. అసలు ఆయన ప్రస్తావించింది లేదు, అవిశ్వాస తీర్మానం పెట్టలేదు. అసలు ముందు అడగాలి కదా, మనం ఇంతమంది లోక్సభ సభ్యులు ఉన్నారు, 3వ పెద్ద పార్టీ పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ. అట్లాంటప్పుడు 2వ పెద్ద పార్టీ కాంగ్రెస్ కూడా సహాయం తీసుకోవచ్చు. వీళ్ళు తీసుకుని అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటానికి కాంగ్రెస్ సహకరిస్తుంది. అందులో ఆ రోజున స్టేట్ ఇచ్చినప్పుడు ఏమేమి హామీలు ఇచ్చారో వాళ్ళకి ఇస్తాన్నారు. తర్వాత ఇంకొక ఏమన్నారంటే, తర్వాత 14వ ఆర్థిక సంఘం నిబంధనల ప్రకారం ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పెషల్ స్టేటస్లు ఇచ్చే అవకాశం లేదని చెప్పి ప్రత్యేక హోదాకు ఒప్పించారు. ఈయన కూడా ఇక చివరి కాలానికి వచ్చేసాము, ఈ ప్రత్యేక హోదా వచ్చినా ఏదో ఒక నిధులు వస్తే ముందు రాష్ట్రాన్ని తీసుకెళ్ళవచ్చు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నాడు. అది ఇవ్వలేదని ఆయన వెళ్ళిపోయాడు. అట్లా వెళ్ళిపోవటం వలన ఈ 2 పార్టీల మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది, దూరం పెరిగింది. ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి ఇప్పుడు మనం అనవసరంగా వైఎస్ఆర్సీపీని చేయటం వలన బీజేపీ కూడా ఈ పతనంలో భాగస్వామ్యం ఉందనే అభిప్రాయం ప్రజల్లో వచ్చిందనేది వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ ఇంత పతనం అవటానికి కారణం వైఎస్ఆర్సీపీ ముందుగా ఉన్న దాని వెనకాల పాత్రదారు బీజేపీ అనే ఒక నింద వచ్చేసింది. అందువల్ల ఇప్పుడు ఆ నింద కడుక్కోవడానికి వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఇవాళ టీడీపీ గెలిచే అవకాశం ఉంది. కాబట్టి ఈ పార్టీని జార తీసుకుంటే ఎన్నో ఒక 5-6 సీట్లన్నా మనకు లోక్సభ సీట్లు వస్తాయి. రెండోది మన చేతి వల్ల అన్యాయం జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్న వ్యతిరేకతని తగ్గించుకోవాలంటే తెలుగుదేశం ద్వారా ఎంతో కొంత కొన్ని పాజిటివ్ పనులు ఇక్కడ చేస్తే, స్పెషల్ ప్యాకేజ్ ద్వారా ఏమైనా నిధులు అవి, తర్వాత పోలవరం త్వరగా పూర్తి చేయటం, ఇంకా ఏమైనా ఇండస్ట్రీస్ ఇచ్చినప్పుడు ప్రయారిటీ ఇవ్వటం, ఇలా ఉపాధి కల్పన లేకపోతే ఉద్యోగ కల్పనలో సహాయం చేయటం, ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడం కనుక చేస్తే కొంత ప్రజల్లో కూడా బీజేపీ పట్ల స్వయంగా కూడా అభిమానం పెరుగుతుంది. ఇప్పుడు చాలా నెగిటివ్ రోల్లో ఉంది వాళ్ళ బీజేపీ పాత్ర. ఎందుకంటే వాళ్ళు ఒక నెగిటివ్ మనిషితో కలిసి స్నేహం చేశారు ఈ 5 ఏళ్ళు, అందుకు మూల్యం చెల్లించారు. అట్లాగే ఇక్కడ బీఆర్ఎస్ కూడా ఒక నెగిటివ్ వ్యక్తితో కలిసి పనిచేసి దానికి మూల్యం చెల్లించింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా ఇట్లా బీఆర్ఎస్ నష్టం చేశాడు ఇక్కడ తెలంగాణలో, అక్కడ కేంద్రంలో బీజేపీ ఇమేజ్ని దెబ్బకొట్టాడు.
ఎప్పుడైనా ఒక నెగిటివ్ వ్యక్తితో ఎవరు ప్రయాణం చేసినా ఆ నెగిటివ్ ఎఫెక్ట్ వాళ్ళ మీద కూడా పడుతుంది అనేది అర్థం అవుతుంది. అయితే ఇక్కడ నాది ఒక చిన్న డౌట్ సార్ ఏంటంటే చాలా మంది తెలుగుదేశం నాయకులు అంటే తెలుగుదేశం పార్టీ నాయకులకి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేదు. సో ఇష్టం లేని కారణంగా వద్దనే మాట్లాడే వాళ్ళు ఎక్కువ. అంటే రాష్ట్రం అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ముందడుగు వేస్తున్నా కూడా చాలా మంది కార్యకర్తలు అయితే అసంతృప్తిగా ఉన్నారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. సో మరి ఇప్పుడు ఎట్లా సార్, మరి వాళ్ళని ఎట్లా వాళ్ళని బుజ్జగిస్తారు? కరెక్ట్, ఇది చాలా మీరు మంచి ప్రశ్న వేశారమ్మా. ఇవాళ మీరు అడిగారు కదా అమిత్ షా బీజేపీ ఒక నాయకుడితో, ఆయన సీఎం రమేష్ గారితో ఎందుకు సమావేశం అయ్యాడంటే అసలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితుల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి, మనం ఏది ఒప్పుకోవచ్చు ఏది ఒప్పుకోకూడదు, ఎన్ని లోక్సభ సీట్లు అడగొచ్చు, ఏ లోక్సభ సీట్లు అడగొచ్చు, అసెంబ్లీలో పెద్ద పట్టుదల ఏం లేదు వాళ్ళకి, ఎక్కడన్నా బాగా స్ట్రాంగ్గా ఉన్న బీజేపీ పాకెట్స్ వాటిని అడిగి తెలుసుకుంటాడు, అంతవరకు అడుగుతాడు. అవసరమైతే 2-3 సీట్లు వాడు వదిలేసుకోవటానికి కూడా సిద్ధం అసెంబ్లీలో. ఇప్పుడు ఏంటంటే తెలుగు ప్రజల్లో బీజేపీ పట్ల వ్యతిరేకత తగ్గించుకోవడానికి తెలుగుదేశంతోనూ జనసేనతో శైలి చేసి కొన్ని అయినా మంచి పనులు చేయటం ద్వారా పార్టీ పట్ల కింద స్థాయి ప్రజల నుంచి ఉన్న వ్యతిరేకతని ఇప్పుడు కింద స్థాయి ప్రజలతో పాటే తెలుగుదేశం కార్యకర్తలు కూడా మీరన్న వ్యతిరేకత ఉంది. ఇప్పుడు ఇది తిప్పి చెప్పుకోవాలి. రేపు రాబోయే పరిస్థితుల్లో కేంద్రంలో కనుక మళ్ళీ హ్యాట్రిక్ కొట్టి మోడీ గారు వస్తే, ఇప్పుడు కనుక ఇక్కడ తెలుగుదేశం వచ్చినా కూడా కేంద్ర సహకారం లేకుండా రాష్ట్రంలో పరిస్థితులు ఏమాత్రం అభివృద్ధి చేసుకునే ఉండదు. ఎందుకంటే అంత మైనస్లోకి వెళ్ళిపోయింది. అది ప్రజలకు కూడా తెలుసు. ప్రజలు కూడా తెలవబట్టే మార్పు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎట్లా మార్పు కోరుకున్నారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు కోరుకున్నందుకు మరి కేంద్రంలో ఎవరో ఒకళ్ళు మనకి దివ్యాస్తం ఆశీస్సులు ఇవ్వగలిగిన వ్యక్తులు ఉండాలి లేదా. అప్పుడు ఇవాళ మొన్న అయోధ్య రామాలయము ఈ ఇష్యూస్ ఇన్నిటి మూలాన కొంత బీజేపీ విన్నింగ్ ఛాన్సెస్ నేషనల్ లెవెల్లో బాగున్నాయి అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ద్వారా చంద్రబాబు నాయుడు గుర్తించడం, చంద్రబాబు నాయుడు గారి విన్నింగ్ ఛాన్సెస్ బాగున్నాయని అమిత్ షా గారు గుర్తించడం, ఇవన్నీ జరగబట్టే ఈ మార్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండరు. ఈ 5 సంవత్సరాల్లో బీజేపీకి పొందే మేలు బీజేపీ పొందుతుంది, ఆంధ్రప్రదేశ్కి మేలు జరిగే విధంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తాడు. వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారికి ఇందులో వచ్చే లాభం ఏం లేదు. నిజానికి ప్రజలు కొంత మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు ముందులో. కానీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుగుదేశం ఆయన విడిగా పోటీ చేయాలనుకున్నాడు. కానీ దాని మూలన వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. అందువల్ల మనం రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తామన్నాడు కదా. ఇప్పుడు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో అయినా కలిసి ముందుకెళ్తే ముందు ప్రజలకు కొంత ఊరట లభిస్తుంది, రాష్ట్రానికి ఊరట లభిస్తుంది అనేది నేను అనుకుంటున్నా. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.